ఒక ఊర్లా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారులా. అప్పుడెప్పుడో పంచాదులు పుట్టి ఏర్పడ్డరు. ఎవరి దారా అల్లదే, మాటలు లేవు, ప్రేమలు లేవు. ఇంటోళ్ళు చెప్పిండ్రు, పెద్ద మనుషులు మాట్లాడిండ్రు, అయినా తగ్గలే. కానీ ఇప్పుడు కలిసిండ్రు. ఇంతకు వాళ్ళు ఎవలో ఎట్లా కలిసిండ్రో అరుచుకోవాలి కదా. ఇక మహారాష్ట్రలో కొత్త రాజకీయం శురువైనట్టే. ఇటు ఉద్ధవ్ థాక్రే, అటు రాజ్ థాక్రే 20 ఏండ్ల కిందట పాసిపోయినోళ్ళు ఇప్పుడు ఒక్కటైండ్రు. మరి అట్లాని ఇద్దరిని కలిపింది రాజకీయాలు కాదుల్లా, హిందీ భాష. మహారాష్ట్రలో ఈ స్కూళ్ళల్లో హిందీ ఖచ్చితంగా చదవాలని మొన్న సర్కారోళ్ళు రూల్ తెస్తే చెల్ మేము ఒప్పుకునే ముచ్చట్నే లేదు, మరాఠే మా భాష అని జంగుకు ఆవాజ్ ఇచ్చిండ్రు. ఇటు శివసేన, అటు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన రెండు కలిపి పెద్ద ర్యాలీ తీయాలని డిసైడ్ చేయంగానే దెబ్బకి వెనకపోయింది గవర్నమెంటు. లేలే, ఇష్టం ఉంటేనే హిందీ చదువుకోవచ్చు, బలిమేం లేదు అన్నది. అట్లా ర్యాలీ తీద్దామనుకున్నోళ్ళు ఇట్లా విజయోత్సవ సభ పెట్టిండ్రన్నట్టు. जे माननीय बाळासाहेबांना जमलं नाही, जे अनेकांना जमलं नाही, आम्हाला दोघांना एकत्र आणायचं ते देवेंद्र फडणवीसला जमलं. అవు మరి వీళ్ళిద్దరిని కలుపుడు బాల్ ఠాక్రే తోటే గాలే. అప్పట్లో ఇద్దరు శివసేనలనే ఉన్నారు, అన్నదమ్ముల పిల్లలు. అయితే పెత్తనాల కడ పంచాయతీ పుట్టి రాజ్ ఠాక్రే కొత్త పార్టీ పెట్టినా పెద్దగా పతారా చూపియలే. ఇక మొన్న ఏక్నాథ్ షిండే శివసేనను జీల్చుకపోతే ఇది సుతాపల్సగైంది. గిసొంటి అల్లా మళ్ళా ఇద్దరు ఒక్కటయ్యే వరకు బాల్ ఠాక్రే అభిమానుల ఆనందం అలుగులు వారుతుంటే అవతలి పార్టీలకు బూగులు పట్టుకుంది. ఒకళ్ళ రెండు పార్టీలుగిన కలిసిపోయినా అంటే మహారాష్ట్ర రాజకీయం మంచి రంజు మీదకొచ్చుడు పక్కా.